Hi, hello everyone. Welcome back to our Shiva Physics Home YouTube channel. Again, I come back with a new video that is also be continuation of thermal properties of matter lesson. So I think this is the lecture 6 and heat transfer topic. Today topic is heat transfer topic means we have three types of transformation of heat. One is conduction, convection and radiation. So ఇది మనకి IP oriented లో అయితే జస్ట్ వీటి డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. బట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో మాత్రం వీటికి కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తే మాత్రం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది చేయడం కష్టం. సో అంటే మనకి ప్రాబ్లమేటిక్ సాల్వేషన్ చేసే ప్రాసెస్కి మనకి ఎలా సాల్వ్ చేయాలన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఈ హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నా. మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, and recently we have done a specific heat related problems, so calorimetric concept video kuda chesanu. So go and check that videos and meeku emana doubts unnayante, and this lecture I gonna discuss about completely heat transformation. So from this heat transformation we have three types of transformation. So generally heat transformation, this is a topic, and from this topic again we have to be take one more subtopic, that is only conduction. So let me define briefly about three types of transformation. One is conduction, convection and radiation. So simply I can explain about conduction. We have three types, that is conduction, and second one convection. So we have different topics, and these both are different topics, three are, and next last one radiation. So definition oriented అయితే ఓకే, ఇక్కడ వరకు డిఫైన్ చేస్తాం సరిపోతుంది, కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఈ టాపిక్ చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, జేఈ మెయిన్స్, నీట్ అండ్ ఎంసెట్, ఏపీ సెట్, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా హీట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఫ్రమ్ దిస్ వీడియో ఆల్సో అగైన్ ఐ మీన్ రిమైండింగ్ యూ, దిస్ ఇస్ హీట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి మనం డెఫినెట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయగలగాలి అంటే సో ప్రతి టాపిక్ మీద మనకు ఫుల్లీ అవేర్నెస్ అనేది ఉండాలి. గాట్ ఇట్? సో హియర్ ఇట్ ఈస్ వన్ టాపిక్ అగైన్. సో వీటన్నిటి గురించి ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఒక్కొక్క వీడియో అనేది చాలా లెంత్గానే అవుతుంది ప్రతి వీడియోలో. సో ఇక్కడ మనకి కండక్షన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో కన్వెక్షన్ అండ్ రేడియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ బ్రీఫ్లీ డిఫైన్ చేస్తాను. సో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే మీరు ఆబ్జెక్టివ్లో ఐపీ ఓరియంటెడ్లో నేర్చుకుని ఉంటారు. సో డైరెక్ట్గా ఒక రాడ్ తీసుకున్నప్పుడు ఈ రాడ్లో పార్టికల్స్ అనేది ఇక్కడ మనం హీట్ ఇస్తున్నాం అనుకున్నాం, ఫర్ సపోజ్ సమ్ T1 టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ నుంచి హీట్ ఇస్తున్నాం ఈ సర్టెన్ రాడ్ పీస్కి. సో వి నో దట్, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, హీట్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఇఫ్ ఇట్ ఈస్ కండక్టర్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో వాట్ యూ కెన్ అండర్స్టాండ్ హియర్, ఇట్ ఈస్ హీట్ ట్రాన్స్ఫర్మ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ with requiring medium and without movement of actual particles from into the material. So without actual particle movement, directly heat will be transferred from here to here. అంటే ఈ పర్టికులర్ రాడ్లో తీసుకున్నప్పుడు ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది, దిస్ పార్టికల్ ఆల్సో బి హియర్ ఓన్లీ, అండ్ దిస్ పార్టికల్ విల్ బి ఇంటర్చేంజ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో యూ కెన్ టేక్ వన్ మోర్ ఆల్సో ఎగ్జాంపుల్. సో సింపుల్లీ ఇలా పార్టికల్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు సాలిడ్స్లో వెరీ క్లోజర్ టు ది ఈచ్ అదర్ పార్టికల్స్ కదా. సో ఈ పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నాయి హీట్ ఇవ్వడం వల్ల. వైబ్రేట్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. యూ గాట్ అండర్స్టాండ్? సో సింపుల్లీ మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే మంచి చలిమంట వేసుకున్నాం. ఒక చలిమంట వేసుకున్నప్పుడు మనకి జనరల్గా త్రీ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ మనకు అక్కడే చూడొచ్చు. చూడండి, త్రీ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. త్రీ టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది, ఒక రాడ్ తీసుకోండి, ఒక మెటల్ రాడ్, ఒక కండక్టర్ రాడ్ తీసుకొని, ఆ కండక్టర్ రాడ్ తీసుకొని మనం ఎప్పుడైతే ఆ ఫైరింగ్ జరుగుతుందో, ఆ మంట పెట్టినామో ఆ ఫైర్లో ప్లేస్ చేసినప్పుడు హీట్ అనేది ఈ రాడ్ నుంచి ఈ ప్లేస్ వరకు స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈవెన్ కుకింగ్ చేసే ప్రాసెస్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. మెటల్ అనేది, కండక్టర్ అనేది ఎప్పుడైనా సరే హీట్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటుంది వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ అనేది కాన్సెప్ట్. అండ్ సింపుల్లీ కన్వెక్షన్ ఆల్సో, కన్వెక్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. హోప్ యూ అండర్స్టాండ్, విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. సేమ్ కాన్సెప్ట్, అదే చలిమంట. ఆ చలిమంట దగ్గరే మనం కూర్చున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీ హ్యావ్ టు బీ వార్మప్. అంటే మన బాడీలో కూల్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి వార్మప్ అవ్వడం కోసం హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేస్తాం.
యూ అండర్స్టాండ్. సో హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీట్ అనేది మనం చెయ్యి తీసుకెళ్ళి ఫైర్లో పెట్టలేము. యూ అండర్స్టాండ్. సో మనం డైరెక్ట్ ఫైర్లో పెడితే మన చెయ్యి అనేది బ్లాస్ట్ అయిపోతుంది. సో అలాంటి ప్రాసెస్ ఏం చేయం. ఎలాంటి ప్రాసెస్లో మనం హీట్ గెయిన్ చేస్తున్నామంటే ఒక సర్టెన్ హైట్లో లేదా సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ ది ఫ్రమ్ ద ఫైర్ నుంచి ప్లేస్ చేసినప్పుడు హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కన్వెక్షన్ ప్రాసెస్లో మనకి ట్రావెల్ చేస్తుంది. సో కన్వెక్షన్ ప్రాసెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సింపుల్లీ మనం ఇక్కడ ఒకవేళ ఫైర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఫైర్ తీసుకుంటే మన హ్యాండ్స్ అనేటివి ఇక్కడ హోల్డ్ చేస్తాం. సో లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ హ్యాండ్. సో ఇలా హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి హీట్ అనేది కన్వెక్షన్ ప్రాసెస్లో మనం గెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, మనం గెయిన్ చేస్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ అనేది వార్మప్ లేదా వేడైపోవడం జరుగుతుంటాయి. సో ఈ ప్రాసెస్ని మనం సింపుల్గా ఏమంటామంటే కన్వెక్షన్ అంటాం. ఈ కన్వెక్షన్లో ఏమవుతున్నాయంటే హీట్ పార్టికల్స్ అనేటివి విత్ మూమెంట్, హీట్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ యాక్చువల్లీ, హీట్ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. బట్ కండక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది అండి, ఒక పార్టికల్ అనేది ఇక్కడున్న పార్టికల్ ఈ పార్టికల్స్తో వైబ్రేషన్ అవ్వడం వల్ల ఈ ఎనర్జీ ఈ పార్టికల్ ఇవ్వడం, అండ్ నెక్స్ట్ ఈ పార్టికల్ ఈ ఎనర్జీకి ఇవ్వడం, నెక్స్ట్ ఈ పార్టికల్ నుంచి ఎనర్జీ ఈ పార్టికల్ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలా పార్టికల్ నుంచి వన్ పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి ఇలా చైన్ సైకిల్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఒక ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ కన్వెక్షన్ అంటేనేమో సేమ్ ప్రాసెస్సే, బట్ ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి హీట్ పార్టికల్స్ అనేవి స్లోగా వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా టువర్డ్స్ మన హ్యాండ్స్ సైడ్ లేదా టువర్డ్స్ కోల్డర్ ఆబ్జెక్ట్ సైడ్స్ అనేటివి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కన్వెక్షన్ ప్రాసెస్లో ఈ పార్టికల్ ఇక్కడ ఇచ్చిన హీట్ పార్టికల్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో సమ్ ఎనర్జీ లాస్ అవుతుండొచ్చు. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ కన్వెక్షన్ ప్రాసెస్లో మనకి మీడియం అనేది అవసరం. సో మీడియం అనేది అవసరం అంటే కంపల్సరీ మీడియం ఉన్నప్పుడు లైక్ ఏదైనా ఉండదు, సాలిడ్, లిక్విడ్ అండ్ ఫ్లూయిడ్స్ ఏదైనా కావచ్చు, కంపల్సరీ మీడియం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రేడియేషన్కి వచ్చేసరికి, రేడియేషన్ బ్రీఫ్లీ చెప్తాను, నెక్స్ట్ కండక్షన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ రేడియేషన్ వచ్చేసరికి దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మీడియం, వీ కెన్ టేక్ నాట్ రిక్వైర్డ్ మీడియం. సో సింపుల్లీ చెప్తున్నాను, మళ్ళీ వీటికి డెఫినేషన్ మళ్ళీ ఇస్తాను. రిక్వైర్డ్ మీడియం విచ్ మీన్స్ ఎలా ట్రావెల్ చేస్తుంది, సింపుల్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫార్మేషన్లో ట్రావెల్ చేస్తుంది. లైక్ యూ కెన్ టేక్ లైట్, అవర్ లైట్ మనకు సన్ నుంచి ఇక్కడికి వస్తుంది, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రేడియేషన్. మొబైల్కి మనకి సిగ్నల్స్ వస్తున్నాయి, రేడియేషన్. అండ్ నెక్స్ట్ ఈవెన్ టేక్ ఎనీ వాట్ ఎవర్ యువర్ ఐఆర్ రేస్ కావచ్చు, యూవీ రేస్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి అంటే రేడియేషన్ ప్రాసెస్లోనే వస్తున్నాయి. దాట్ షుడ్ బి ఆల్సో బి క్రియేటెడ్ సమ్ హీట్ ఎనర్జీ. యూ అండర్స్టాండ్. సో అంటే ఏమవుతుంది, మనకి ఎనర్జీ అనేది రేడియేషన్ వల్ల, హీట్ ఎనర్జీ అనేది రేడియేషన్ వల్ల కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో మనకి రేడియేషన్ అండ్ కన్వెక్షన్ ప్రాసెస్ అంటే మీడియం అవసరం ఉంటుంది. బట్ యాక్చువల్గా పార్టికల్స్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్ గో టు ద టాపిక్ కండక్షన్. సో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ డిఫరెన్స్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ కండక్షన్ డెఫినేషన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ కండక్షన్ డెఫినేషన్ బేస్ చేసుకొని ఎలాంటి ఈక్వేషన్స్ మనకు వస్తాయని చూద్దాం. కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, నోట్ చేసుకోండి ఈజీగా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద హీట్ ట్రాన్స్ఫర్ from one place to another place, from one place to another without actual movement of the particle, without actual movement of particle. So this is called, we can call conduction process అంటాం. ఈ కండక్షన్ ప్రాసెస్లో కంపల్సరీ హీట్ పార్టికల్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావు, కానీ హీట్ ఎనర్జీని మాత్రం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలాంటి మెటల్ రాడ్స్ తీసుకున్నా సరే ఆ మెటల్ రాడ్స్ అనేటివి కంపల్సరీ అలాగే బిహేవ్ చేస్తాయి. అలాగని చెప్పి ఇన్సులేటర్స్ తీసుకోవచ్చు, లైక్ వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ అలాంటివి తీసుకుంటే మాత్రం మనం హీట్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి పాసిబుల్ కాదు, డైరెక్ట్గా అవి బ్లాస్ట్ అయిపోతుంటాయి. సో అంటే మొత్తం బర్న్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం. సో దిస్ ఇస్ చాక్ బార్, మార్కర్ షీట్. సో ఈ మార్కర్ బార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ ఈ మార్కర్కి ఇది మెటల్ కాదు కాబట్టి ఇఫ్ యూ గివెన్ ఫైర్ డెఫినెట్లీ ఇట్ మెల్ట్ యాజ్ ఎస్ లిక్విడ్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. బట్ సేమ్ వేలో మనం ఒకవేళ మెటల్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ ఇలాంటివి తీసుకొని హీట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు
వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మెల్టింగ్ పాయింట్ అనేది దీనికి చాలా లో ఉంటుంది. సో అదే మెటల్స్కి తీసుకుంటే మెల్టింగ్ పాయింట్ చాలా హైగా ఉంటుంది కాబట్టి హీట్ అనేది అలా ట్రాన్స్ఫర్ చేస్తుంది. So before going to explain coefficient of conductivity, so I would like to explain one definition, that is heat temperature gradient. So this is most important formula, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చాలాసార్లు రిపీట్ అయ్యేది టెంపరేచర్ గ్రేడియంట్. సో వీటి మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది వెక్టార్ క్వాంటిటీ. ఈ వెక్టార్ క్వాంటిటీని ఎలా డిఫైన్ చేస్తాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ గివెన్ ఎనీ ఇఫ్ యూ టేకెన్ ఎనీ రాడ్, ఒక మెటల్ రాడ్ సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్ టైప్ రాడ్. సో ఇక్కడ నుంచి మనకి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పర్టికులర్లీ ఎనీ వన్ ఎక్స్ డిస్టెన్స్లో ఇక్కడ T1 డిగ్రీ సెల్సియస్ ఇస్తున్నప్పుడు వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ T2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ గెయిన్ చేసింది అనుకుందాం. సో టెంపరేచర్ గెయిన్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్లో ఫర్ సపోజ్ ఎక్స్ డిస్టెన్స్ మధ్యలో, అంటే పర్టికులర్ ఎక్స్ డిస్టెన్స్ మధ్యలో మనకి ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది అనేది చెప్పేది పర్టికులర్గా టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. ఈ T ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనకి ఎంత డైరెక్షన్లో, అందుకే డైరెక్షన్ చూద్దాం, ఎంత ఈ డైరెక్షన్లో ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ అనేది పర్టికులర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది టైంలో మెన్షన్ చేస్తున్నాం, పర్ యూనిట్ లెంత్. ఈ పర్ యూనిట్ లెంత్ని మనం చెప్తున్నప్పుడే టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. ఎప్పుడైనా సరే మన ఫిజిక్స్లో గ్రేడియంట్ అనే వర్డ్ కనిపించిందంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ ఫిజికల్ క్వాంటిటీ విల్ బీ డివైడెడ్, లేదా పర్ యూనిట్ లెంత్ అని చెప్తాం. డివైడెడ్ అనొచ్చు లేదా పర్ యూనిట్ లెంత్ అంటే. సో ఇప్పుడు మనం టెంపరేచర్ గ్రేడియంట్ ఫార్ములా రాస్తే టెంపరేచర్ గ్రేడియంట్, ఈ టెంపరేచర్ గ్రేడియంట్ ఫార్ములా ఎలా ఉంటుందంటే లైక్ ఇక్కడ టెంపరేచర్ T1 T2 అనుకున్నాం కదా. సో T2 మైనస్ T1 బై ఎక్స్, T2 మైనస్ T1 బై ఎక్స్ అని చెప్తాం. ఇక్కడ టెంపరేచర్ వాల్యూస్, డిఫరెన్స్ వాల్యూస్ ఎక్కడో పర్టికులర్ యూనిట్ ఏరియా దగ్గర తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ యూనిట్ ఏరియా దగ్గర మనకు టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది లెంత్, ఇక్కడ లెంత్ టు ఏం చేస్తాం, ఆ లెంత్ వాల్యూ అనేది మనం టెంపరేచర్ గ్రేడియంట్ చూస్తాం. ఈవెన్ విస్కాసిటీలో కూడా, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చదివేటప్పుడు కూడా విస్కాసిటీలో మనకు వచ్చే డెఫినేషన్ ఏంటి అని అంటే విస్కాసిటీలో వెలాసిటీ గ్రేడియంట్ అని తీసుకుంటాం, అంటే V/L చేస్తాం. సేమ్ వే ఇక్కడ కూడా టెంపరేచర్ గ్రేడియంట్ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బై యూనిట్ లెంత్ అని చెప్తాం. అండర్స్టాండ్? సో ఇది మనకి టెంపరేచర్ గ్రేడియంట్. ఇట్ విల్ బి హెల్ప్స్ టు ఫర్దర్ ఈక్వేషన్స్. మనకి T2 మైనస్ T1 బై ఎక్స్, లేదా కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే θ2 మైనస్ θ1 బై ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ θ1లు టెంపరేచర్ అని డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా వెళ్తున్న కొద్ది ఈ లెసన్స్లో మనకి స్మాల్ t ఇట్ బికమ్స్ టెంపరేచర్ బికమ్స్, అంటే స్మాల్ t అనే సింబల్ని మనం టైంతో డినోట్ చేయాల్సిన అవసరం వస్తుంది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్కి వెళ్ళినప్పుడు స్మాల్ టీని టైంతో డినోట్ చేస్తాం కాబట్టి టీటాతో కూడా సబ్స్టిట్యూట్ చేస్తుంటారు. సో డోంట్ బి కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్. టైం అంటే ఇక్కడ టీ అంటే టెంపరేచర్ ఓన్లీ, లేదా θ2 మైనస్ θ1 రాసుకోండి. ఇట్ ఇస్ సూటబుల్ టు ఎవ్రీవే. ఎందుకు θ2 θ1 అంటే ఇక్కడ టెంపరేచర్స్ డిఫరెన్స్ కంపేర్ చేసుకోవడం కోసం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. కంపల్సరీ డైరెక్షన్ ఉంటుంది వన్ ప్లేస్ నుంచి వన్ అదర్ ప్లేస్కి. యాక్చువల్గా ఓన్లీ టెంపరేచర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, రైట్? సో ఇప్పుడు ఈ θ2 T1 టెంపరేచర్స్ అని డినోట్ చేస్తే ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీస్ అవుతాయి, స్కేలార్ క్వాంటిటీ. But we are measuring with a per unit length of the value from one place to another place, particular direction we are given. That is why it is calling as a vector quantity. And what about units? Temperature gradient units same rastam. So simply you can write it is per Kelvin per meter. Kelvin per meter, or CJS lo raste emoutundi per degree Celsius and centi per centimeter. So this is whatever you written the values kelvins lo gaani meters lo gaani raste యూనిట్స్ మనకి టెంపరేచర్ గ్రేడియంట్. ఓకే, నాట్ దిస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీని ఎలా డిఫైన్ చేస్తాం, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీలో సిరీస్ కాంబినేషన్లో, ప్యారలల్ కాంబినేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వేషన్ చేస్తామని చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ will define by based on their original properties how the heat will be transferred from one place to another place, that we will be elaborated with the equation law. So let's take one
piece of solid. So from this solid piece metal, let imagine this is one kind of metal. So from this metal we can produce conductivity from let's give T1 degree Celsius temperature here, and it moves. So let imagine, or let's start with the difference of temperature theta to start చేద్దాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి theta 2 degree Celsius టెంపరేచర్ డిఫరెన్స్ ఉందనుకుంటే, సో ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు వేటి మీద ఇది డిపెండ్ అవుతుంది. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ సాలిడ్ బార్ అండ్ లెంత్ ఆఫ్ సాలిడ్ బార్, అండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ దీని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇఫ్ యూ గివెన్ క్యూ హీట్, క్యూ ఈజ్ ఏ గివెన్ హీట్ అనుకుందాం. ఈ గివెన్ హీట్ అనేది ఎలా చేంజెస్ జరుగుతుంది అనేది కండక్టివిటీ డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్యూ గివెన్ హీట్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది. లెట్ ఇమాజిన్ టీ టైం తీసుకున్నాం కదా, క్యూ అనేది ఒకవేళ లెంత్ ఎక్కువైపోతుంది అనుకోండి, ఇట్ విల్ బి చేంజ్ దేర్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హీట్ అనేది కొంచెం స్లో ప్రాసెస్లో వెళ్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ప్రపోర్షనాలిటీస్ రాద్దాం, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. క్యూ అనేది గివెన్ హీట్ క్యూ అనేది సాలిడ్ బార్ యొక్క లెంత్ ఎక్కువ ఉందనుకోండి, స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. Proportionality will values everything. Q is directly proportional to A, and similarly Q is always directly proportional to temperature difference, that is theta 1 minus theta 2 minus theta 1 లేదా theta 1 minus theta 2 temperature difference also. And again Q given heat is will be always directly proportional to the time. Let imagine time తో small t తో డినోట్ చేద్దాం. అందుకే మనం టెంపరేచర్ స్లోగా ఏం చేస్తున్నాం, టీటాతో డినోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. యూ అండర్స్టాండ్? సో ఇక్కడ నుంచి మనకు పవర్ వాల్యూ, ఎనర్జీ వాల్యూ, ఎమిషన్ వాల్యూ కూడా ఇక్కడనే మనకు డిఫైన్ చేస్తాం. సో ఇవన్నీ ప్రపోర్షనాలిటీస్ వాల్యూస్ ఇలా ఉంటాయి. వీటన్నిటిని యూస్ చేస్తూనే కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీని ఇన్వాల్వ్ చేస్తాం. ఫర్ ఎ గివెన్ సాలిడ్ మెటల్ బార్, ద క్యూ హీట్ గివెన్, if you given Q heat, that is inversely proportional to the length of the solid bar and directly proportional to the area. Here it is a area. And next to directly proportional to temperature difference, and it is also be directly proportional to time, given time. ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది, సో స్లోగా ట్రావెల్ చేస్తుందా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది అనేది ఇట్ విల్ గివ్స్ గివెన్ హీట్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ హై ఎనర్జీ ఇచ్చామనుకో, ఎక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చామనుకో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. స్లో ఎనర్జీ అంటే కొంచెం లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చామనుకో స్లోగా ట్రావెల్ చేస్తుంది. సో దట్ విల్ బి డిఫరెంట్ వాల్యూ, క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అని చెప్తాం. అండ్ ఇప్పుడు ఈ వీటిని అన్నిటిని ఒక ఈక్వేషన్ దగ్గర రాస్తే, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ ఎవర్ ఈక్వేషన్స్ వీ హ్యావ్, లెట్ ఇట్ రైట్ ఆల్ ఎట్ ఏ టైమ్, theta 2 minus theta 1 and time t and area value A by that is the length L. ఓకే, సో ఈ వాల్యూస్ యూజ్ చేస్తూ మనం కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీని డిఫైన్ చేయాలి. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ ఏంటనేది చూద్దాం. సో లెట్ రైట్ ఇట్ హియర్. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకు తెలుసు ఫార్మాలిటీ, దట్ ఈస్ యూ కెన్ రైట్ ఇట్ వన్ కాన్స్టెంట్. సో ఫార్మాలిటీ ఏంటి, కాన్స్టెంట్ K. ఇక్కడ K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ. సో లెట్ రైట్ ఆల్ ద ఈక్వేషన్స్. K A T into theta 2 minus theta 1 by L. సో బ్లైండ్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి కష్టపడకండి. జస్ట్ వాట్ ద ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ డిపెండ్స్, ఐదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది కొంచెం మైండ్లో ఉంచుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్క్అవుట్ అండ్ ఈజీ అవుతుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుండొచ్చు, బట్ ఇది చాలా ఈజీ. సో ఏ దాని మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం K డెఫినేషన్ రాస్తాం. ఇక్కడ K అంటే ఏంటి అంటే, యూ కెన్ రైట్ వేర్ K is coefficient of thermal conductivity. Coefficient of thermal conductivity. So coefficient of thermal conductivity ante that K decides which material or which metal can be flow fast heat. సో ఇక్కడ మనకి హీట్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందని చెప్పాలి అంటే ఇక్కడ K డిఫైన్ చేస్తుంది ఈ ఫార్ములాలో K. సో ఇప్పుడు K డెఫినేషన్ రాయాలంటే ఏం రాస్తాం, హియర్ K ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ సెండ్ ఇట్ దిస్ వన్ హిదర్ సైడ్, దట్ మీన్స్ Q by, okay, Q by, so whatever values we have, area into time into
T2 minus T1, and similarly length will goes to here and Q into L. Okay, this is a thermal conductivity, coefficient of thermal conductivity, QL by A into T2 minus T1. and ఇంకొంచెం దీన్ని ఎలాబొరేటెడ్గా కొంచెం ఫార్మల్గా రాసుకుంటే K is equals to Q by T. I gonna write this one. సో ఎందుకంటే దీన్ని పవర్తో కూడా డినోట్ చేస్తాం, ఐ విల్ టెల్ యూ. అండ్ నెక్స్ట్ లెంత్ బై ఏరియా ఇంటూ T2 మైనస్ T1. ఓకే, అండ్ ఇక్కడ Q by T అంటే ఏంటంటే దిస్ ఇస్ ఎమిషన్ పవర్ అంటాం, Q by T పవర్. దిస్ విల్ బి వీ కెన్ డినోట్ హ్యాస్ పవర్ P is equals to Q by T. Q by T means why you written Q by T? Work by time. You understand, power is nothing but work by time లేదా energy by time. That is why I have written P is equals to Q by T. So in this case I can substitute power into length by area into T2 minus T1. So it is also kind of in terms of power formula. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేస్తూ మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఫార్ములాస్ ఎలా హెల్ప్ అవుతున్నాయి, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాయని చూద్దాం. సో ప్లీజ్ నోట్ దిస్ వన్. సో ఇప్పుడు మనకి K ఫార్ములా రాస్తాను, కండక్టివిటీ ఫార్ములా, దట్ వీ హ్యావ్ Q by T by area into T2 minus T1 by length. బికాస్ లెంత్ న్యూమినేటర్లో ఉంది, బట్ ఐ పుట్ ఇన్ డినామినేటర్లో డినామినేటర్ వాల్యూస్ రాస్తాను. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది ఫార్ములా, జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. Q into L by ఏరియా ఇంటూ టైమ్ ఆఫ్ θ2 మైనస్ θ1 అనే ఫార్ములా వచ్చింది కదా. సో దాన్ని మనం పవర్ ఫార్మేషన్లో కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ది ఫార్ములా ఇలా ఎందుకు కన్వర్ట్ చేశానంటే, వేర్ యూ కెన్ డిఫైన్, సమ్ టైమ్స్ ప్రాబ్లంలో ఏమి ఇస్తారంటే డైరెక్ట్లీ టెంపరేచర్ గ్రేడియంట్ ఇస్తారు. వేర్ θ2 మైనస్ θ1 బై L ఈజ్ టెంపరేచర్ గ్రేడియంట్. So that is why I have written in kind of temperature formula, gradient formula. So simply you can write a temperature gradient format lo raskunte θ2 minus θ1 by L. Q by T is nothing but, where Q by T is nothing but power or emission power, something. ఇప్పుడు పవర్ అని రాసుకుందాం, పవర్ ఆఫ్ ఎనర్జీ. సో పవర్ వాల్యూ అని రాసుకుందాం, పవర్ ఆఫ్ హీట్ యొక్క పవర్ వాల్యూస్ రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే ఏరియా, వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. బికాజ్ మనం తీసుకున్న వాల్యూస్ అనేటివి క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది. ఫర్ సపోజ్ ఇది ఒక మార్కర్ మెటల్ బార్ అనుకుందాం, వీటి యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇచ్చిన హీట్ అనేది ఇక్కడే ఎనర్జీ స్టోరింగ్ అనేది పెరుగుతుంది. సో వెరీ స్మాలర్ ఉందనుకో, ఇక్కడ ఎనర్జీ అనేది స్టోరింగ్ తగ్గుతుంది. అంటే ఏరియా మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది క్యూ వాల్యూ డిపెండ్స్ అవుతుంది. కాబట్టి ఇది మనకి K is equals to Q by T into A of θ2 minus θ1 by L. So what is the value, what is the formula will give the coefficient of conductivity. So this coefficient of conductivity will decides either it is a good conductor or bad conductor. So insulator అంటున్నాం, వుడ్ ఎందుకు మనకి హీట్గా హీట్ ఫ్లో చేసుకోవట్లేదు, అండ్ వేటిని బేస్ చేసుకొని ఇది కండక్టర్గా ఇన్సులేటర్గా డిసైడ్ చేసామంటే డిపెండ్స్ ఆన్ K వాల్యూ. సో మనకి K వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎలా చెప్తున్నాం K వాల్యూ మీద అంటే, దట్ మీన్స్ కండక్టర్స్కి వచ్చేసరికి, ఫర్ సపోజ్ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. సో ఇప్పుడు ఫర్ ఏ కండక్టర్స్, ఎనీ కండక్టర్, ఫర్ కండక్టర్స్, సో ఈ కండక్టర్స్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మెటల్స్, K value is very high. K value అంటే coefficient of thermal conductivity value is very high. లైక్ సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, మెటల్, ఇంకెలాంటి మెటల్స్ తీసుకున్నా కానీ K వాల్యూ హై ఉంటే దాన్ని కండక్టర్స్ అంటాం. విచ్ మీన్స్ జస్ట్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ K వాల్యూ అనేది కండక్టివిటీ ఫాస్ట్ ఉన్నదా లేదా చెప్పేది చూడండి. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q by T, అంటే పవర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, ఎనర్జీ వాల్యూ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో ఫాస్ట్గా ఎనర్జీ ట్రావెల్ అవ్వాలి అనుకుంటే, లెట్ ఇమాజిన్, సో మనకి డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్న మార్కర్స్ అనుకుందాం. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ అ వెరీ థిన్నర్ మార్కర్ అండ్ దిస్ ఇస్ అ వెరీ థిక్కర్ మార్కర్. సో ఆటోమేటిక్గా నేను Q హీట్ బోత్ ఈ రాడ్స్కి ఇస్తున్నాను.
బోత్ మార్కర్స్ ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇది ఏరియా పెద్దగా ఉంది, ఏరియా వెరీ థిన్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఈ ఏరియా థిన్ ఉన్న వెంటనే హీట్ ఇచ్చిన వెంటనే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది హీట్, బికాస్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. అదే ఏరియా థిక్కర్ పెద్దగా ఉన్న మార్కర్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్యూ హీట్ ఇచ్చిన వెంటనే దేర్ ఈజ్ ఎ లార్జర్ ఏరియా, సో ఇక్కడే ఎనర్జీ స్టోర్ అవుతూ ఉంటుంది, అంటే ఫాస్ట్గా ట్రావెల్ చేయడం అనేది జరగదు. సో అండర్స్టాండ్, అంటే ఏమవుతుంది, ఫాస్ట్గా ట్రావెల్ చేయట్లే కాబట్టి కండక్టివిటీ వెరీ లో. హోప్ యూ అండర్స్టాండ్, కండక్టివిటీ అనేది లో అవుతుంది. ఎందుకు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా అని చెప్తాం. అండ్ సిమిలర్లీ టెంపరేచర్ గ్రేడియంట్ వాల్యూ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎల్ వాల్యూ ఒకవేళ బాగా అబ్జర్వ్ చేస్తే ఎల్ ఈజ్ న్యూమినేటర్ వాల్యూ, అంటే సో ఆటోమేటిక్గా కండక్టివిటీ అనేది లెంత్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందా లేదా, కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ. సిమిలర్లీ వినో ఏరియా ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా లెంత్ వాల్యూ అనేది డిపెండ్స్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోండి. ఫర్ ఏ కండక్టర్స్ K value is very high, and similarly for insulators K value is very low ఉంటుంది. సో కంప్లీట్గా 0 అని కూడా చెప్పొచ్చు. సో లో వాల్యూ క్యారీ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ గుడ్ కండక్టర్, బ్యాడ్ కండక్టర్ డిసైడ్ చేయాలంటే K వాల్యూవే డిసైడ్ చేస్తుంది, K కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ వాల్యూవే డిసైడ్ చేస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్లో ఒకవేళ డిఫరెంట్ మెటల్స్ని కంబైన్ చేసినప్పుడు ఎలాంటి కండక్టివిటీ, ఈక్వలెన్సీ కండక్టివిటీ ఎలా డిఫైన్ చేస్తామని చూద్దాం. అండ్ ఇంకొక ఫార్ములా కూడా వస్తుంది ఇక్కడే మనకి, కంప్లీట్గా ఈ ఫార్ములా ద రేట్ ఆఫ్ హీట్ వాల్యూని మనం ఇక్కడ రాస్తున్నాం Q బై హీట్, అంటే దట్ మీన్స్ ద రేట్ of flow of heat, the rate of flow of heat will be like Q by T is equals to ఇక్కడ K ఇక్కడ పంపిస్తే K into area will be multiplied into θ2 minus θ1 by length L. సో ఇక్కడ θ2 minus θ1 by L అంటే ఇది టెంపరేచర్ గ్రేడియంట్, ఏరియా అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ. సో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని రాయాలంటే Q by T is equals to K into A into θ2 minus θ1 by L అని రాస్తాం. ఇక్కడ Q by T అంటే రేట్ ఆఫ్ ఫ్లో లేదా పవర్ వాల్యూ అని కూడా రాయొచ్చు, K into A θ2 minus θ1 by L. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ Q by T వాల్యూ అంటే ఎనర్జీ పర్ యూనిట్ టైంలో ట్రావెల్ చేస్తే ఏ దాని మీద డిపెండ్ అవుతుందంటే యూ కెన్ రైట్ ఇట్ హియర్ θ2 minus θ1 by L by K into A. సో ఇక్కడ L వాల్యూ ఇలాగే ఉంది, కొంచెం డినామినేటర్లో రాసుకుంటే మన కన్వీనియంట్గా L by K into A, అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి రెసిస్టెన్స్ ఏమైనా వస్తుందా, కొత్త వర్డ్ వచ్చింది చూడండి, రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏంది, విచ్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ హీట్ను అపోజ్ చేయగలిగేదాన్ని రెసిస్టెన్స్. సో డీప్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ Q by T ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ని ఏ ఫిజికల్ క్వాంటిటీ అపోజ్ చేస్తుంది. లెట్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ ఎ T2 minus T1 టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి కంపల్సరీ, అండ్ సంథింగ్ విల్ బి అపోజింగ్ దట్ ఈస్ L by KA మీద, అంటే ఇదొకటి అపోజ్ చేస్తుంది బికాస్ రెసిప్రోకల్ వాల్యూ కదా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే వేర్ యూ కెన్ రైట్ వేర్ L by KA is resistance of flow of heat, resistance of flow of heat. ఫ్లో ఆఫ్ హీట్కి మనకి రెసిస్టెన్స్ అంటాం, అంటే L by KA వాల్యూవే మనకి ఇక్కడ రెసిస్టెన్స్గా డిఫైన్ చేస్తాం. దేర్ఫోర్ Q by T ఈజ్ ఈక్వల్స్ టు θ2 మైనస్ θ1 బై లెట్ ఇమాజిన్ R రెసిస్టెన్స్ అనుకుంటే ఇక్కడ Rతో డినోట్ చేస్తాం. యూ అండర్స్టాండ్, ద రేట్ ఆఫ్ ఫ్లో అనేది రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వి నో దట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే రేట్ ఆఫ్ ఫ్లో డిక్రీజెస్, రెసిస్టెన్స్ హై ఉందనుకోండి ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ వెరీ లో ఉన్నదనుకోండి రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కండిషన్. రెసిస్టెన్స్ హై ఆటోమేటిక్లీ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ R అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం, R ఈజ్ నథింగ్ బట్ L by KA, వేర్ R ఈజ్ నథింగ్ బట్ L by KA గా డిఫైన్ చేస్తున్నాం. R ఈజ్ నథింగ్ బట్ L by
Ka. This is the main physical quantity. The resistance definition will defines what the thermal conductivity, coefficient of thermal conductivity will defines means it also be, see, observe carefully, R is inversely proportional to K. సో బిగినింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం కే అంటే కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటున్నాం. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఫాస్ట్గా ట్రావెల్ చేయగలగాలి కాబట్టి అలాంటి ఫిజికల్ క్వాంటిటీ డిఫైన్ చేస్తుంది. సో ఆర్కి కే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, దాట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో బి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒకవేళ కే ఎక్కువ ఉంది అనుకోండి రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, ఫ్లో ఆఫ్ హీట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ లెంత్ కూడా మనకి ఇక్కడ లెంత్ డిఫైన్ చేస్తే లెంత్ కేకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సి సో ఈ కే ఇటు వచ్చింది అనుకో, కేకి లెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టు. అండ్ ఏరియాకి ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కండక్టివిటీ వాల్యూ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో మీకు ఫాలో అవుతున్నారు అనుకున్నా, కొంచెం మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే స్లో మోడ్లో పెట్టుకొని చూడండి, లేదా ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, సో ఇక్కడ మనకి వర్డ్స్ అన్ని అర్థమవుతున్నాయి కదా. సో దిస్ ఇస్ థర్మల్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకు ఆర్ని ఏమని చెప్పొచ్చు అంటే సింపుల్గా వేర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ థర్మల్ రెసిస్టెన్స్. సో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటే కరెంటును అపోజ్ చేసేది, ఇక్కడ హీట్ను అపోజ్ చేసేదాన్ని థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. దేర్ ఈజ్ అ డెఫినేషన్ దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై కే ఇంటూ ఏ. ఓకే, జస్ట్ నోట్ దిస్ వన్. విల్ గో టు ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. మెటల్స్ బార్స్ని సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తే ఎలాంటి టెంపరేచర్ డిఫరెన్స్ వాల్యూస్ వస్తాయని చూద్దాం. సో లెట్ స్టార్ట్ హియర్. సిరీస్ కనెక్షన్, ఇఫ్ రాడ్స్ ఆర్ సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు, సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, we know that if two metals, let take one metal rod having like L1 length and another metal rod having like L2 length, and these two metal wires are connected in series connection. One end of the connection will be connected to the another end of the wire of the connection. So ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం, సిరీస్ కనెక్షన్ అంటాం. ఈ సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు లెట్ ఇమాజిన్ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ K1 ఇన్ దిస్ పర్టికులర్ లెంత్ మెటల్ బార్, and next K2 is a coefficient of conductivity second wire. Okay, and let imagine area of cross section is remained same. Area of cross section remains same. And how could you find the equivalence of conductivity these two metals? Let imagine one of the copper metal and another is aluminum leda silicon leda one more anything metal you added up. So that means this will be connected to another one. This kind of combination we can call series combination. So from this series combination, how could you find the values of here? So from this series combination, we know that from the electricity series combination, the R equivalency value, the resistance formula raste R equivalency, you can write series combination R1 plus R2. So let imagine where R is nothing but R is thermal resistance. Just now we proven thermal resistance. సో థర్మల్ రెసిస్టెన్స్ వాల్యూని మనం ప్రూవ్ చేస్తూ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ డెఫినేషన్ ఏంటి, ఫ్రమ్ దట్ డెఫినేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై కే ఇంటూ ఏ. దిస్ ఇస్ బేసిక్ డెఫినేషన్. సో లెట్ పుట్ ఇన్ దిస్ ఫార్ములా, యూ విల్ గెట్ ద ఫార్ములా. సో ఇక్కడ ఆర్ అంటే ఎల్ బై కే అంటున్నాం, బట్ ఇక్కడ ఆర్ ఈక్వలెన్సీ వాల్యూ కావాలి, టోటల్ ఈక్వలెన్సీ వాల్యూ అంటే ఏమవుతుంది, లెంత్ ఆఫ్ L1 ప్లస్ L2 యాడ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది L1 ప్లస్ L2. అండ్ వాట్ అబౌట్ ఏరియా, ఏరియా వాల్యూ ఎంత, ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ఏ, బట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ వాల్యూ విల్ బి డిఫరెంట్. సి ఇండివిజువల్గా రాద్దాం, దట్ ఈజ్ L1 బై K1 ఇంటూ ఏ ప్లస్ L2 బై K2 ఇంటూ ఏ, L2 by K2 into A, whatever formula you written. So that first మనం డిఫైన్ చేసుకున్నాక రాసుకుందాం, just keep it on. So let imagine R1 resistance డిఫైన్ చేస్తున్నాం from this equation, L1 length of the metal bar and K1 conductivity. Let imagine K1 conductivity అనుకుంటున్నాం కదా, and area same, and similarly R2 is equals to L2 by K2 into A, area అనేది సేమ్. అండ్ ఈ రెండు వాల్యూస్ అనేటివి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంటే సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెన్సీ. సో రెండే ఉండాలా, యూ కెన్ యాడ్ 3, 4, 5, 6 ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అలా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. 2 ఎందుకు తీసుకున్నాం అంటే జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తున్నాం.
ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ R ఈక్వలెన్సీ అంటే ఎలా డిఫైన్ చేయాలి చెప్పండి. R ఈక్వలెన్సీ వాల్యూ అంటే మనకి టోటల్ ఈ 2 మెటల్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఒక K ఈక్వలెన్సీ కండక్టివిటీ వస్తుంది. ఓకే, కాబట్టి టోటల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి లెన్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. ఇక్కడ L1 ప్లస్ L2 బై K ఈక్వలెన్సీ ఇంటూ ఏరియా, బికాజ్ ఏరియా ఇస్ కాన్స్టెంట్. ఓకేనా, సో K ఈక్వలెన్సీ ఇంటూ ఏరియా. సో ఈ టోటల్ ఫార్ములా ఈక్వేషన్ 1, 2 and 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈ మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ టేక్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే R ఈక్వలెన్సీ ఈజ్ నథింగ్ బట్ L1 ప్లస్ L2 బై K equivalency into A is equals to, what is the R1 value? From this equation 1 nunchi L1 by K1 into A plus L2 by K2 into A. Okay, so you're following. So now here it is, all sides A area will get cancelled because uniform area of cross section. So remaining formula we'll write it like this: L1 plus L2 by K equivalency is equals to L1 by K1 plus L2 by K2. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈక్వలెన్సీ ఫార్ములా అనేది ఇలా వస్తుంది. చూడండి మనకి ఫార్ములా ఎలా వస్తుందంటే L1 ప్లస్ L2 బై K ఈక్వలెన్సీ ఇంటూ L1 బై K1 ప్లస్ L2 బై K2 ఫార్ములా అనేది వచ్చింది. సో ఇది మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేసినా సరే మైండ్లో పెట్టుకోండి. జేఈఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నప్పుడు ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి కొన్ని కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే స్లోగా నోట్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి కొన్ని రూల్స్ చేంజ్ అయిపోతాయి. బట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, లెట్ టేక్ ఇఫ్ లెంత్స్ ఆర్ సేమ్, ఇఫ్ లెంత్ ఆర్ ఈక్వల్, రెండు వాటి యొక్క లెంత్ వాల్యూ ఈక్వల్ అంటే L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 కండిషన్ తీసుకుంటాం. L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 కండిషన్. L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 కండిషన్ తీసుకుంటే లెట్ టేక్ దిస్ ఈక్వేషన్ 4 అనుకుంటాం కదా. సో ఫ్రమ్ 4 ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 4 ఈక్వేషన్ డినోట్ చేస్తే L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 కాబట్టి ఇట్ బికమ్స్ 2L, బికాస్ L1 ప్లస్ L1. సో లెట్ ఇమాజిన్ 2L1 లేదా 2L2 అనుకోవచ్చు, లేదా టోటల్ వాల్యూ లెట్ ఇమాజిన్ 2L1 బై అండ్ K ఈక్వలెన్సీ వాల్యూ, దట్ ఈస్ K ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు, హియర్ ఇట్ ఈస్ L1 బై K1 ప్లస్ L2 వాల్యూ కూడా ఎంత అనుకుంటున్నాం, సేమ్ అనుకుంటున్నాం కాబట్టి L1 బై K2. Conductivity is not changed. Conductivity will be depends on property of matter or nature of the matter. So nature మీద డిపెండ్ అవుతుంది, బట్ లెన్స్ అనేటివి మనం ఎలా తీసుకున్నా వస్తుంది. సో ఆల్ సైడ్స్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్ L1 and you will get 2 by K equivalency is equals to 1 by K1 plus 1 by K2. So if you can write it properly, we'll take LCM K1 K2 into K2 plus K1, that is 2 by K equivalency. So what is the K equivalency formula? ఒకవేళ రాసుకోవాలనుకుంటే 2 ఇట్ వస్తుంది, 2 K1 K2 by K1 plus K2. సో ఇది ఓన్లీ 2 వైర్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు, దట్ టు దే ఆర్ ఇన్ లెన్స్ ఆర్ సేమ్. సో మనకి ఇచ్చిన మెటల్ బార్ యొక్క లెన్స్ సేమ్ ఉన్నప్పుడు, ఆ మెటల్ బార్స్ లెన్స్ సేమ్ అయినప్పుడు మాత్రమే వీ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా K ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 K1 K2 by K1 plus K2. సో దిస్ విల్ బి మేకింగ్ డిఫరెంట్. సో ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ వాడు లెన్స్ వాల్యూ సేమ్ ఇవ్వడు, ఒకసారి 3/4 ఆఫ్ లెంత్ అంటాడు, 1/4 ఆఫ్ లెంత్ అంటాడు. సో లెన్స్ సేమ్ కానప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది మాత్రమే ప్రాపర్ కండిషన్లో K ఈక్వలెన్సీ వాల్యూని ఇస్తుంది. దట్ ఈస్ K ఈక్వలెన్సీ ఈక్వల్స్ టు 2 K1 K2 by K1 plus K2 ఇఫ్ లెన్స్ ఆర్ సేమ్. ఓకే, దిస్ ఇస్ నోట్ పాయింట్ అని చెప్తాం. యాక్చువల్గా ఫార్ములా అనేది చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్లైండ్లీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు, బట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రం కష్టమైంది. సో నోట్ దిస్ వన్, విల్ గో టు ద ప్యారలల్ కనెక్షన్. రైట్, సో దిస్ ఇస్ సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్ చూద్దాం. ఈ ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఎలాంటి చేంజెస్ జరుగుతాయని చూద్దాం. నెక్స్ట్ వన్, parallel connection. So this parallel connection, which means let's take one metal wire, let's take L length of metal wire, let's imagine area of cross section area A1, and another metal wire I'm going to take, here it is A2 area of cross section area of the metal. So A2 area of the cross section area of the metal, and the length also be same. So both metals have ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏరియాస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి, లెంత్ సేమ్ అవుతుంది. ఇప్పుడు మనకి
వీటి ఆర్ ఈక్వలెన్సీ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ఈక్వలెన్సీ ఫార్ములా అగైన్ యూ కెన్ డినోట్ K1 is a conductivity of first metal bar and K2 is a second conductivity of metal bar. So let's write this here. In parallel connection, we know that parallel connection, what will happen in parallel combination? What is the R equivalency formula? If anybody, let imagine 1 by R equivalence is equals to 1 by R1 plus 1 by R2. So again we know thermal resistance definition. Thermal resistance definition, what is the thermal resistance definition? Let imagine R is equals to length by K into A. Okay, so we'll substitute individually. For R1 metal bar R1, and length is the same for both metals, and but area will be changes, A1 area and different areas will be have, and K1 conductivity. And similarly R2 resistance value R2 also be L by K1 into area A2. Okay, and what about R equivalency value? And R equivalency is nothing but length of the value. Let imagine length of the value L by, and let take the value of conductivity K equivalency into A1 plus A2, because two areas అనేటివి సేమ్ ఉన్నాయి కదా, సో వీ హ్యావ్ టు బి యాడ్ అప్. సో అలా యాడ్ చేసినప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తాయి. లెట్ పుట్ దిస్ ఆల్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్, యూ విల్ గెట్ సమ్ formula. So substitute in this equation 1 by R equivalency we have, that means 1 by R equivalency is nothing but length by denominator values kabatti you can write it K equivalency of A1 plus A2, that is equals to, and similarly R1 is nothing but 1 by R1 kabatti 1 by L, so we'll go up, that means K1 into A1 plus similarly R2 is nothing but K2 into A2 by L, again L all sides cancel both sides lo, and you will get it here K equivalency A1 plus A2 is equals to, this is the formula, what formula we have, that will effective formula in parallel connection. In parallel connection, in parallel conductivity coefficient of conductivity, equivalency conductivity formula we have K equivalency of A1 plus A2 is equals to K1 A1 plus K2 A2. This is the formula. Again if you write a note point, so again మళ్ళీ నోట్ పాయింట్ రాసుకుంటే మనకి ఇక్కడ నోట్ మనకి ఎలా డిఫైన్ చేస్తుంది చూడండి, ఫార్ములా మొత్తం చేంజ్ అయిపోతుంది. లెట్ ఇమాజిన్ నోట్. సో వాట్ ఈస్ అ నోట్? Note is nothing but if area of cross section of the wire, area of cross section of metals of solid bars lekapothe solid bars are uniform, let take uniform, ante same area of cross section undi, ante if A1 is equals to A2, A1 is equals to A2, ఎలా ఫార్ములా చేంజ్ అవుతుంది అంటే K equivalency is equals to A1 plus A1 is equals to ఇక్కడ K1 into A1 plus K2 into A1. ఓకే, బోత్ ఆర్ సేమ్ అనుకుంటున్నాం కాబట్టి ఎనీ వన్ ఫంక్షన్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ K equivalency is equals to, this is 2A1, that is equals to K1 A1 plus K2 into A1. So let take A1 కామన్ తీద్దాం both functions లో A1. So both sides లో A1 cancel. And what is the K equivalency formula? K equivalency is equals to K1 plus K2 by 2. So this is parallel connection. Parallel connection లో మనం కనెక్ట్ చేసి చేస్తున్నప్పుడు మనకి వచ్చే ఎఫెక్టివ్ ఫార్ములా ప్యారలల్ కనెక్షన్లో, ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాన్స్టెంట్, అంటే ఏరియా కాన్స్టెంట్గా ఉండి జాయింట్ చేసినప్పుడు, ఏరియా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే, బట్ ఏరియాస్ చేంజ్ అయినప్పుడు ఈ ఫార్ములా మనకి ఎఫెక్టివ్. అంటే ఎప్పుడైనా ఏరియా యూనిఫామ్ ఇవ్వకపోవచ్చు. సో ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏరియా ఎలా చేంజెస్ జరుగుతుందనే దాన్ని బట్టి మనకి ఇలా థర్మల్ కండక్టివిటీ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. Okay, understand? So this topic, from this topic what you have learned, and after that we'll solve one problem. So ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనం స్టడీ చేసింది ఏంటి అంటే కంప్లీట్గా కండక్టివిటీ రిలేటెడ్ ఫార్ములా, అండ్ కండక్షన్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో టెంపరేచర్ గ్రేడియంట్ కావచ్చు, పవర్ కావచ్చు, అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అంటాం లేదా పవర్ అంటాం, బోత్ ఆర్ సేమ్ Q/T. సో ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ ఫార్మేషన్స్లో మనకి ప్రాబ్లమ్స్ అడిగితే మాత్రం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం.
Okay, so this is about thermal conductivity related. We'll discuss one problem, previous year question. Okay, now I've written one problem. This is previous year question, I think 2021 something, I don't know, but previous year question. So from this previous year question, what you can understand, until now we have learned something thermal conductivity related. So from that thermal conductivity related, we have a number of problems also. Combination of the problems will be very easy, but it will be different. So ilanti connection istadu. So connection ichinappudu elanti ela problems solve cheyali. So they given a rod, that is the rod CD. We have then one of the rod CD of the thermal resistance 5.5 Kelvin per watts is joined at the middle of the an identical rod AB as shown in figure. So ఈ CD rod ni మనం AB కి identical గా ఇలా join చేసాం. So they given figure also. The end A, B and D are maintained. అంటే A, B, D are maintained 100 degrees Celsius, 100 degrees Celsius, and B is a 0 degrees Celsius and D is a 25 degrees Celsius. Okay, they maintain that much of temperature. Find the heat current in CD. CD ద్వారా heat current ఎంత ఫ్లో అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, CD కరెంట్ అనేది. సో ఇప్పుడు మనకు ఫైనలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో హీట్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది కావాలి అంటే, హీట్ కరెంట్ అంటే యూ కెన్ ఇమాజిన్ Q/T. సో డోంట్ బి కన్ఫ్యూజ్, Q/T. సో Q/T అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది? సో ఈ Q/Tని లెట్ ఇమాజిన్ ఒక హెచ్తో డినోట్ చేద్దాం. హీట్ కరెంట్ అంటున్నాం కాబట్టి హెచ్తో డినోట్ చేద్దాం. ఓకే, సో హెచ్ వాల్యూస్ ఎలా ఉన్నాయనేది కావాలి. సో హెచ్ వాల్యూస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫస్ట్ వీటి లెంత్ను బేస్ చేసుకొని జస్ట్ ఇమాజిన్ ద రెసిస్టెన్స్ వాల్యూ, ద రెసిస్టెన్స్ ఆఫ్ రాడ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లెంత్. డిపెండ్స్ ఆన్ లెంత్, కంప్లీట్గా లెంత్ మీద డిపెండ్ అయిపోతుంది. అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? సో వన్ రెసిస్టెన్స్ దే గివెన్ ఫ్రమ్ C to D we have a resistance that let imagine R is equals to RCD is equals to 5 Kelvin per watt ఇచ్చింది, 5 Kelvin per watt ఇచ్చింది. దాట్ ఈస్ ద రెసిస్టెన్స్. ఇప్పుడు మనం యూజ్ చేయాలి అంటే యూ కెన్ ఇమాజిన్ AC is equals to, అంటే A నుంచి Cకి అండ్ C నుంచి Bకి is equals to వాట్ ద వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ రాడ్స్ అంటున్నాం కాబట్టి CDలో ఏంటి, హాఫ్ ఆఫ్ ది వాల్యూ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ వాల్యూ అండ్ ఇక్కడ నుంచి హాఫ్ వాల్యూ, అంటే L/2 L/2 అంటాం కదా. సిమిలర్లీ ఇక్కడ CD/2 మనం ఇచ్చిన టోటల్ లెంత్లో హాఫ్ ఆఫ్ ది వాల్యూ మనం ఇక్కడ డినోట్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఏమవుతుంది, CD వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి, రెసిస్టెన్స్ వాల్యూ కంపేర్ చేసినప్పుడు అంటే CD/2 అనుకున్నప్పుడు లెట్ టేక్ రెసిస్టెన్స్ ఆఫ్ RAC అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ RCB ఈజ్ ఈక్వల్స్ టు 5/2 బికాస్ దే గివెన్ 5 RCD, లేదా అక్కడ ఫార్ములా కూడా రాద్దాం కన్ఫ్యూజన్ లేకుండా, RCD/2 దట్ మీన్స్ 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 Kelvin per watt అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఓవరాల్గా హీట్ ఫ్లో అనేది కావాలి చేయాలి. ఫర్ సపోజ్ లెట్ ఇమాజిన్ ద రేట్ కరెంట్ ఆఫ్ హీట్ H1 అండ్ ఇక్కడ H2 హీట్ ఫ్లో అవుతే టోటల్ H ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మనం ఒకవేళ H వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే టోటల్ H అంటే HAC ఈజ్ ఈక్వల్స్ టు H లెట్ టేక్ CD ప్లస్ HCB అని రాసుకుంటాం, H1 H2 లేదా HCD. అంటే టోటల్ HAC వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, C నుంచి Dకి ఓవరాల్ హీట్ ఫ్లో అండ్ C నుంచి Bకి హీట్ ఫ్లో క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయా. లెట్ ఇమ్ సింపుల్. సో ఇప్పుడు H వాల్యూస్ ఎలా డిఫైన్ చేస్తాం? సింపుల్, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటే మనకి ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? మన ఫామ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, Q/T ఈజ్ ఈక్వల్స్ టు, ఐ రిటర్న్ Q/T ఈజ్ ఈక్వల్స్ టు θ2 minus θ1 by what you written resistance value. ఈ resistance అంటే you can write where R definition, R is equals to L/KA. ఇప్పుడు L/KAతో పనిందా మనకి అవసరం లేదు, డైరెక్ట్గా ఆయన రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తున్నాడు. సో రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తూ సాల్వ్ చేద్దాం, యూ విల్ గెట్ ఫార్ములా. So by using of this formula I gonna use this is by using of H తో డినోట్ చేస్తున్నా. H తో డినోట్ చేసినప్పుడు లెట్స్ యూజ్ ఆఫ్ హీట్ CD నుంచి హీట్ వాల్యూ డినోట్ చేద్దాం.
దట్ మీన్స్ యూ కెన్ ఫస్ట్ మనకి టెంపరేచర్ వాల్యూ ఎంత ఉంది, ఫైండ్ ద హీట్ కరెంట్ ఎట్ సిడి దగ్గర హీట్ కరెంట్ ఎంత ఉంది అండ్ టెంపరేచర్ వాల్యూ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సిడి ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ వాల్యూ లెట్ టేక్ θc minus θd by how much resistance value, RCD. That means resistance of θc ఎంతనో తెలియదు, we have to be prove it, and θd దగ్గర ఎంత ఉంది టెంపరేచర్ వాల్యూ 25 degrees Celsius by what is the resistance value 5. This is HCD. Let's take equation 1. And similarly, what about HCB? So let's take HCB current. That means temperature difference మనకి find out చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకి θc minus 0 degrees Celsius by how much resistance it been flowing from C to B. See, from C to B we have 2.5. That means 2.5. This is equation. లేదా ఈక్వల్ రాసుకుందాం, θc by 2.5 is equation 2. Okay, and next come to the heat from A to C, heat value from HA to C. That means heat value from HA to C. A దగ్గర ఎంత టెంపరేచర్ ఉంది, 100 degrees Celsius, whatever value we got it, 100 degrees Celsius minus θc by how much conductivity A to C? A to C how much conductivity? 2.5. So this is, let imagine equation 3. సో ఇలా సాల్వ్ చేస్తేనే తప్ప మనకి కరెక్ట్ ఈక్వేషన్ అనేది రాదు. ప్లీజ్ బై సాల్వింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 1 2 3 యూస్ చేస్తూ సాల్వ్ చేద్దాం. హీట్ ఫ్లో అనేది ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అంతా దేనికోసం చేస్తున్నాం, మనకి తెలియంది ఏంటి, θc వాల్యూ తెలియదు, అంటే సి దగ్గర ఎంత టెంపరేచర్ క్యారీ చేస్తుంది అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ అది తెలిసిందనుకో డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 2 3 యూస్ చేద్దాం. సో అప్పుడు ఏంటి మనకు ఫార్ములా ఏంటి, HAC ఈజ్ ఈక్వల్స్ టు HCB ప్లస్ HCD. ఈ వాల్యూస్ హీట్ ఫ్లో వాల్యూస్ రాస్తున్నాం. HAC దగ్గర ఎంత ఉంది మనకి 100 మైనస్ θc బై వాట్ ఈస్ ద వాల్యూ 2.5 ఈజ్ ఈక్వల్స్ టు HCB దగ్గర ఎంత వాల్యూ ఉంది, ఫ్రమ్ ఈక్వేషన్ θ నుంచి θc బై 2.5 ప్లస్ HCD దగ్గర ఎంత ఉంది, దట్ వీ హ్యావ్ θc మైనస్ 25 degrees Celsius by 5. So if you find this value completely, value solve చేస్తే మనకి θc వాల్యూ ఎంత వస్తుందంటే 45 degrees Celsius. జస్ట్ క్రాస్ చెక్ మనం ఒకసారి అంటే సింప్లిఫై చేసుకోండి, ఈజీగా సింప్లిఫై అవుతుంది. θc వాల్యూ ఎంత ఉంది, 45 degrees Celsius వస్తుంది. ఇప్పుడు 45 degrees Celsius వచ్చినప్పుడు ఆయన ఏమడుతుండు, ఫైండ్ ద హీట్ కరెంట్ త్రూ ద CD వాల్యూ ద్వారా హీట్ కరెంట్ ఎంత అవుతుంది అంటే, దట్ మీన్స్ హీట్ కరెంట్ టు ద CD ఈజ్ ఈక్వల్స్ టు θ, we have a formula θc minus θd by resistance of RCD. So that means θc value already just now we proven 45 minus θd దగ్గర ఎంత ఉంది టెంపరేచర్ వాల్యూ 25 degrees Celsius ఉంది by RCD value how much resistance value, that is 5. Therefore heat HCD is equals to 45 minus 25 అంటే you can write it is 20/4. 20/4 అంటే you can write 5 అంటే ఎంత హీట్ ఫ్లో ఉంది, దట్ ఈస్ 5 watts ఆఫ్ హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వాట్స్ రాసాం చూడండి, అంటే Q/T అంటే పవరే కదా. సో దట్ ఈస్ వీ హ్యావ్ రిటర్న్. సో ఇలాంటి షేప్స్ ఎప్పుడు వచ్చినా సరే జస్ట్ యూ కీప్ రిమెంబర్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ లెంత్ మీదనే డిపెండ్ అవుతుంది. వాటి పర్టికులర్ వాల్యూస్ మనకి చాలా అవసరం. ఆ లెంత్నే రెసిస్టెన్స్గా డిఫైన్ చేస్తున్నాం, రెసిస్టెన్స్గా డిఫైన్ చేస్తూ సాల్వేషన్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ మనకి కాంబినేషన్స్లో వచ్చినప్పుడు మెటల్ బార్స్ అన్నప్పుడు. So hope you guys are understood about this problem. So thank you so much for watching this video. ఇలాంటి వీడియోస్ అంటే నాకు ప్రాబ్లమ్స్ నోట్ చేస్తూ రాయడం కష్టం అవుతుంది, బోర్డు మీద రాసేవారు లేట్ అవుతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్సీ. వెరీ సూన్ ఐ కెన్ అప్గ్రేడ్ దిస్ వీడియోస్ కంపల్సరీ బై యూజింగ్ ఆఫ్ డిజిటలైజేషన్ చేద్దాం అనుకుంటున్నాను. కీప్ సపోర్ట్ మీ, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.